నమస్తే. ఆగస్టు మాసంలో 2025వ సంవత్సరంలో ఆగస్టు మాసంలో కుంభరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్క సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు తప్ప మిగతా గ్రహాల నుంచి కొంచెం చాలా అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా శని సూర్యుడు తప్పక మిగతా గ్రహాలన్నీ చాలా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ మంత్ అని మీరు అనుకోవాలి. మీకు ఏలినాటి శని ఇంకా నడుస్తూ ఉండి కొంచెం ఇబ్బందులు పడుతున్నారే తప్ప మిగతా విషయాలన్నింటిలో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆగస్టు మంత్ నుంచి మీకు ఒక శుభ సూచకంగా కూడా ఉంటుంది. మీకు ఈ మంత్ అంతా మీరు గనక చూసుకుంటే విజయము పుత్రలబ్ధిం అని చెప్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా విజయవంతంగా ఉంటుంది. పుత్రుల ద్వారా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం మీరు అనుకున్న పని ఏదో ఒకటి కాకుండా డిస్టర్బ్ అయ్యి ఆ పనిని మీరు నిలుపు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా కనుక చూసుకుంటే మీకు ఒక బెస్ట్ మంత్ మనం చెప్పుకోవచ్చు. అయితే మీకు ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉండటంతో ఈ శ్రావణ మాసం ఆగస్టు మంత్లో ఉన్న వరమహాలక్ష్మి పండుగను చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. వినాయక చవితిని కూడా ఎట్టి పరిస్థితుల్లోని మిస్ కాకుండా కంపల్సరీగా చేసుకోండి. ఈ రెండు పండుగలు కనుక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే మీకు ధన ప్రవాహం రావటమే కాకుండా మీకు సిద్ధి వస్తుంది. అనుకున్న పనులన్నీ చక్కగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే అవకాశం వస్తుంది. దీనితో పాటు మీకు బుద్ధి, మీకు ఇంటెలిజెన్స్ చాలా షార్ప్గా ఉండి డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకొని అనుకున్న పనులని అనుకున్న విధంగా ముగించే సామర్థ్యం మీకు వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలని అష్టలక్ష్మి కృపా కటాక్ష కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.